అవి చెప్పండి చెప్పండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అంటే అది చాలా సాహసోపేతమైన మీరు చెప్పినట్టు. నిజమండి. అలా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడం వేరు. కానీ మీరు ఆ రిస్క్ తీసుకొని దాని కష్టాలు పడి, నలిగి, మళ్ళీ బయటికొచ్చి అవును. అది. అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. అప్పట్లో నేను తమిళ్‌లో మాక్సిమం తీసుకునేది 5 lakhs అండి. ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక 3 నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను ఇంకో సినిమా ఒప్పుకున్నాను. పేర్లొద్దు, మనుషులొద్దు. బట్ ఆ సినిమా ఆయన నువ్వు హీరో అని అన్న తర్వాత నేను ఏదో మరి న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు 5,000 ఆఫర్ ఇచ్చాడండి. 5,000 ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది. సినిమా మొత్తం. అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దే బేస్డ్ ఇట్ ఆన్ వాట్? 5,000 అనే రెమ్యునరేషన్. అంటే నాకు ఒక అస్ట్రాలజర్ అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్ ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దెన్ అస్ట్రాలజీ. సో ఎవరైనా ఎందుకు ఎడిట్ చేస్తారంటే ఎనీ టైం నీకు భయంకరం దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ పెడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. సరే చూద్దాం అని సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను. 5,000 కూడా సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల తర్వాత ఏదో డాలర్స్ ఏదో వచ్చింది. బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను. నేను నాయుడు గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమాకి 40 రోజులు కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు. అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా సూట్ రూమా అని మాట్లాడేవాడిని. 2-3 ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను. కరెక్ట్. అది మన సమాధాన పడడం చాలా కష్టం. బికాస్ సమ్వేర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా అంటే అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము. నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం, ఏదో ధైర్యం. బట్ అలాగే జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత 3 సినిమాలు, ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అది ఆడదని కూడా తెలుసు. ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది. అది ఫ్రేమ్ మీద కనపడే దానికన్నా ఖర్చు పెట్టాలి. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలే, 3వ ఇడ్లీ నేను ఇవ్వను అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాలి. సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో అందుకే నేను కర్మ సిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది. బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి నాకు ఒకానొక పరిస్థితిలో ఇది ఎవరి తప్పు కాదండి. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాం. ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా. ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మేము ఇద్దరు నిలబడాలి. సో నేను క్యాజువల్గా అడిగాను, మేము ఉన్నామా, ఉంటే నిలబడతాం అని. అంటే నిలబడడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా, నిలబడు భుజం వస్తుందేమో. సరే ఓకే ఇది పడదాం అని అనుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అండి. ఆ పరిస్థితి వాళ్ళని మాట్లాడిస్తుంది, ఆ పరిస్థితి మనల్ని పడనిస్తుంది. బట్ నాకు ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మి వచ్చాను అక్కడికి. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి అది కాదు. కానప్పుడు గొడవలు పెట్టుకోవడం దేనికి? అది ఒక గుణపాఠంగా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ జాగ్రత్త పడ్డం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కానీ వాకౌట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? గొడవ పెట్టుకోక్కర్లేదు, బట్ క్యాంట్ యూ వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ నాట్. నేను ప్రొడ్యూసర్ కొడుకునండి. సో అక్కడ ప్రొడ్యూసర్ కొడుకు అవతారం బయటకు వచ్చేసి యూ ఫీల్ అలా ఇంజస్టిస్ చేయకూడదు. ఇప్పుడు వాకౌట్ చేసేస్తే దానివల్ల నష్టం ఏమిటి? ఎంత నష్టం ఉంటుంది? ఎథికలీ చాలా ప్రొడ్యూసర్ కొడుకు కాకపోయినా మీరు కరెక్టే చెప్తున్నారు. కానీ ఆ థాట్ వస్తుంది కదా, ఎందుకంటే మీరు ఒక వెలిగిన హీరో కాదండి. ఇప్పుడు ఎవరైనా సరే తిరిగి నువ్వు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ నువ్వు పేపర్ మీద రాయించుకోలేదే అని అడిగితే నాకు సమాధానం ఉండదు కదా. ఉండదు. కరెక్టే, అంతే కరెక్ట్. సో నా జాగ్రత్త నేను పడలేదు, నేను నమ్మాను. ఆ నమ్మకం తప్పైంది. అది ఎవరి మిస్టేక్ కాదు. ఇప్పుడు ఒకవేళ
డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు సురేష్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ చెప్పాడు కదా, సో సురేష్కి తెలిసి ఉంటుందేమో అని అనుకుని ఉండొచ్చు. లేదు ప్రొడ్యూసర్ వాడు సురేష్ ఇప్పుడు రేంజ్ అంతే అని అనుకోని ఉండొచ్చు. It could be any of those factors, but it is up to me to have been careful. So I wasn't careful. నేను ఏమనుకున్నానంటే సరే తెలుసు కదా మన గురించి, ఆల్రెడీ సుబ్బయ్య గారితో వర్క్ చేశాం కదా, సో ప్రాబ్లీ దే విల్ గివ్ మీ ద సేమ్ ప్లాట్ఫామ్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ప్లేస్ అనుకున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్. సో అందువల్ల ఒక్కోసారి పడాలండి. మనం పడతాం అనే లోతులు కూడా మనం అర్థం చేసుకోవాలి. హౌ మచ్ క్యాన్ దిస్ స్ప్రింగ్ బి పుష్డ్? బికాజ్ ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ఎ స్ప్రింగ్. నువ్వు ఎంత పుష్ చేస్తే, సారీ ఫర్ ద లాంగ్వేజ్, దాని అమ్మ అంత ఎగురుతాను నేను. దట్స్ అంటే ఇట్స్ అ వెరీ అడ్వెంచరస్ ఫిలాసఫీ టు హ్యావ్. బట్ ఆల్ అలాంగ్ సురేష్ గారు, వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు బీ ఇన్ సినిమా? వాజ్ ఇట్ ఫేమ్? వాజ్ ఇట్ మనీ? డబ్బుల కోసమా? వెరీ క్లియర్. ఎందుకంటే నాకు వచ్చిన ఫైనాన్షియల్ పరిస్థితి, నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు పరిస్థితి వాజ్ అబౌట్ మనీ. ఐ స్టార్టెడ్ ఆఫ్ డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే మనం ఈ అప్పులు తీర్చేయాలి. ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒంట్లో బాగాలేని ఫాదర్ మీదకి వచ్చి గట్టిగా అనరాని మాటలు మాట్లాడుతుంటే, దేవుడి దేవల్ల అప్పుడు నా ఫస్ట్ సినిమా బాగా ఆడింది, లేకపోతే వాళ్ళు నా మాట కూడా వినేవాళ్ళు కాదు. అప్పుల వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు తెలుసు, తెలుసో తెలియదు నాకు తెలియదు, బట్ వాళ్ళు చాలా కఠోరంగా మాట్లాడగలరు టు గెట్ వాట్ దే వాంట్. అంటే డబ్బు డ్రైవింగ్ ఫోర్స్, ఆ కష్టం వచ్చింది కాబట్టి. ఆ కష్టం వచ్చిండకపోతే ఏమయ్యేవారు మీరు? నేను అమెరికాకి వెళ్ళి చదువుకునేవాడిని. ఐ వుడ్ హావ్ గాన్ అబ్రాడ్ టు స్టడీ. ఎందుకంటే మొదటి నుంచి నేను హ్యావ్ హ్యాడ్ దిస్ ఏలియన్ ఫీలింగ్. పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అండ్ ఐ గ్రో అప్ ఆన్ ఫేమస్ 5, ఎనిట్ బ్లైటన్, వాట్ ఎవర్. సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వరల్డ్. నాకు చుట్టుపక్కల ఎక్కడో నేను ఇమ్మడలేకపోయానేమోనన్న ఫీలింగ్. ఫన్నీలీ ఇనఫ్ ఈ రోజుకి అది ఉంది. I'm not able to gel with your surroundings. Gel with my surroundings. అంటే సరైన మనుషులు కనిపించక, లేకపోతే ఏలియన్ ఫీల్ అవడం అంటే ఏంటి? కనెక్ట్ కాలేకపోవడమా? కనెక్ట్ కాలేకపోవడం అంటే ఎవరైనా సరే సోది మాటలు మాట్లాడితే నేను ఇమ్మీడియట్ డిస్కనెక్ట్ అయిపోతాను. ఎంత అందమైనా సరే, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే, కొంచెం వేస్ట్ మాటలు మాట్లాడితే నా ఇమ్మీడియట్ డిస్కనెక్ట్. తర్వాత ఎంత 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తానన్నా కూడా ఆ పిలిచే అతనిలో పస లేదన్నప్పుడు నేను సో అట్లా అంటే నేనేదో పెద్ద తెలియగలవాడిని కాదండి. నేను అట్లీస్ట్ మీ దగ్గర నేర్చుకోగలగాల అన్న ఒక తాపత్రయం ఉంది నాకు. మీరు నమ్మరు, 17-18 ఏళ్ల టైంలో నాకున్న ఫ్రెండ్స్, ఒక సినిమాటోగ్రాఫర్ 62 ఏళ్ళు, ఒక ఫోటోగ్రాఫర్ 55 ఏళ్ళు, ఇటువంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. బట్ అలా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం అలాంటి పర్సనాలిటీతో కంప్లీట్లీ ఆపోజిట్ ఫ్లో కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నదే మీకు బాగా కాంప్లిమెంట్స్తో పొగిడేస్తారు. అవునండి. మీ చుట్టూ ఉండే వరల్డ్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్. అవునండి. సో లెట్ మీ ఫినిష్ దట్ క్వశ్చన్. అంటే డబ్బుల కోసం వచ్చాను నేను. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చింది, నేను అప్పులు తీర్చగలిగాను, నేను కొంచెం కంఫర్ట్ ఉన్నాను అనగానే సినిమా ఇండస్ట్రీకి నేనేం తిరిగి ఇచ్చాననే క్వశ్చన్ నాలో స్టార్ట్ అయింది. I have benefited, but I don't think I've given myself. There is much more to give అని మెల్లగా ఎక్కడో సినిమా మీద లవ్ స్టార్ట్ అయింది. ఓకే, లవ్ స్టార్ట్ అయింది. ఓకే, I started listening to scripts, I started listening to something nice. ఒక 10 లక్షల్లో ఈ పాయింట్గా చెప్పు, నిజమా చెప్పు, ఆ తర్వాత సో దిస్ బికేమ్ ఎ ఛాలెంజ్. అంటే పెద్ద డబ్బులతో చెత్త సినిమా తీసిన వాళ్ళు కూడా చూసున్నాం మనం. బట్ సంబడి హూ కెన్ డూ మ్యాజిక్ విన్ ఎ స్మాల్. అందుకే నాకు తేజ అంటే అంత ముచ్చటండి. 30 లక్షలతో అప్పుడు చిత్రం అనే సినిమా, చిత్రం కదా అది, చిత్రం చేసినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో, కౌగిలించుకొని, అమేజింగ్, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఎక్కడో ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల తెలియకుండా. బికాస్ కళకి డబ్బులకి పెద్ద సంబంధం లేదండి. యూ కెన్ డూ ఇట్ విత్ మనీ, లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ డూ ఇట్ విత్ వెరీ లెస్ మనీ. సో ఫర్ మీ ఐ స్టార్టెడ్ లవింగ్ ఫిల్మ్స్. సో ఆ సినిమా మీద ప్రేమతో నేను సినిమాకి ఏం ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇట్ బికేమ్ ద ఆర్ట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. అండ్ నేను ఏమని ప్రామిస్ చేశానంటే మా ఎక్స్-వైఫ్కి, నా అప్పులన్నీ తీర్చేసుకున్న తర్వాత కొంచెం డబ్బులు సంపాదించుకొని మనం వెళ్ళిపోదాం అమెరికా. ఎందుకంటే ముందే అమెరికా వెళ్దామని అనుకున్న మనిషిని
తనకు కూడా ఏమిటంటే ఎక్కడో షీ గాట్ డిస్కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్ సర్కిల్. సో తను అనింది ఓకే ఫైన్, సిన్స్ యూఆర్ రెడీ టు కమ్ దెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనింది. ఎక్కడో నాకు లవ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, తను డిస్కనెక్ట్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వి డిడ్ంట్ స్టే టుగెదర్. రైట్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, తర్వాత నేర్చుకునేది ఏమిటంటే, అప్పుడు అది అర్థం కాలేదు, చెప్పడం అర్థం కాలేదు, బట్ విషయం అర్థమైంది. ఇప్పుడు చెప్పడం అర్థమైంది. ఏమిటంటే ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు, ప్రేమ అంటే 4 కళ్ళు ఒకే డైరెక్షన్ చూడడం. సో మీ గమ్యం ఒకటే అవ్వాలి, అప్పుడే అది చాలా దూరం వెళ్తుంది. ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్రేమ అయినా సరే, పెళ్ళి అయినా సరే. సో ఐ స్టార్టెడ్ గివింగ్ మై సెల్ఫ్ మోర్ టు ఫిల్మ్స్. అందుకే ప్రార్థన లాంటి మంచి స్టోరీ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం, ఓ భవానీ లాంటి మంచి కాన్సెప్ట్ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. విచ్ ఇస్ వై ఇట్ బికేమ్ మై లవ్ ఫర్ సినిమా. ఇది నా ఆన్సర్. నో. సో బేసికలీ అదే ఇలాంటి ఒక టెంపర్మెంట్ ఉండి మీకు, అంటే ఫర్ నేచర్, బేసిక్ నేచర్, కొంచెం వెరీ సెలెక్టివ్ అబౌట్ యువర్ వరల్డ్, పికింగ్ అండ్ చూసింగ్ యువర్. ఇక్కడేమో మీరు వద్దన్నా కావాలన్నా మీకు ఒక కవచం లాగా మనుషులు ఉంటారు చుట్టూ.